యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము యేసే పరిష్కారం బైబుల్ స్టడీలో వాక్య ధ్యానాన్ని యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తున్న వారు వట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ వాస్తవ్యులు శ్రీ బర్రే జాన్ అంజయ్య గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి స్వర్ణలత గారు, కుమారులు ప్రసాద్, రమేష్ బాబు, కుమార్తెలు రమాదేవి, రాధిక ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించారు. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని, ఎపిసోడ్ సహకారులను విస్తారముగా అనుగ్రహించమని, ప్రతి అవసరం తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వేడుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం మీ ముందుంచుకొనండి. 20వ అధ్యాయంలో అష్టోదును గూర్చినటువంటి దేవోక్తి, 21వ అధ్యాయంలో సముద్ర తీరమున ఉన్న దక్షిణ దిక్కున ఉన్న దేశమును గూర్చిన దేవోక్తి, 22వ అధ్యాయములో దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి, 23వ అధ్యాయంలో తూరు దేశాన్ని గూర్చిన దేవోక్తి, 24వ అధ్యాయమున స్వదేశమును గూర్చిన దేవోక్తి వ్రాయబడ్డాయి. ఇది హిస్టారికల్ బుక్, ప్రాఫిటిక్ బుక్, చారిత్రాత్మక గ్రంథము మాత్రమే కాదు, ప్రవచనాత్మక గ్రంథం ఇది. 20వ అధ్యాయం అష్షూరు రాజు అష్టోదు మీద దండెత్తినప్పుడు ఏర్పడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అష్షూరు రాజు అయిన సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదునికి వచ్చిన సంవత్సరమున వారితో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. రాజ్యకాంక్ష. అష్షూరు రాజు రాజ్యకాంక్ష కలిగిన వాడై ఇశ్రాయేలీయులను జయించిన తదుపరి కాలమున అష్టోదు మీదకు వెళ్ళినాడు. అష్టోదు ఫిలిస్తీన్ల పట్టణం. ఫిలిస్తీన్ల మీద కూడా యుద్ధం చేసి వారిని కూడా జయించాడు. యెషయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలు: నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అలాగున చేసి దిగంబరి అయి జోళ్ళు లేక నడుస్తుండగా యెహోవా నా సేవకుడిని యెషయా ఐగుప్తుని గూర్చి కూషుని గూర్చి సూచనగా సాదృశ్యంగా 3 సంవత్సరం దిగంబరి అయి జోడు లేక నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశంలో నుండి కొనపోబడిన కూషీయులను, పిల్లలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారుగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తమను నమ్ముకుని కూషీయులను గూర్చి తాము అతిశయ కారణం ఐగుప్తీయుల గూర్చి విస్మయమంది సిగ్గుపడతారు. ఐగుప్తీయులు సిగ్గునందుతారు. ఐగుప్తీయులు సిగ్గునందుతారు. కారణము అష్టోదును జయించినటువంటి కారణమున 3 సంవత్సరాలు వారు కాళ్ళకు చెప్పులు లేని వారుగా, గోనెపట్ట ధరించిన వారుగా కనపడబోతున్నారు. దానికి సాదృశ్యంగా దేవుడు యెషయా జీవితాన్ని ఆ విధంగా మలిచాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా పర్యాయాలు దేవుడు ప్రవక్తల జీవితాల ద్వారా ఆనాటి ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ సూచనగా ఉన్న రీతిగా, యెహెజ్కేలు తన భార్యను కోల్పోయిన రీతిగా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు హోషియా ఒక వ్యభిచారిని చేరిన రీతిగా, దైవజనుల యొక్క జీవితాల ద్వారా దేవుడు అనేక సందేశాలు
ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చారు. కనుక మన యొక్క జీవితాల్లో కూడాను లోకానికి కావలసినటువంటి పాఠం మన జీవితం ద్వారా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఇది నూతన నిబంధన గ్రంథంలో ఇది వాస్తవం అనేది మనం తెలుసుకోవాలి. అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించబడాలని సహాయం కొరకు మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగ సంభవించింది, మనం ఎట్లు తప్పించుకోగలుగుతామని అనుకుంటారు. మనం ఎవరిని ఆశ్రయించాలనుకున్నామో వారే పట్టుబడితే మనం ఇంకే విధంగా తప్పించుకుంటాం? ధైర్యం చెడిన వారు అయిపోతారు. 21వ అధ్యాయం. సముద్ర తీరమున ఉన్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యములో నుండి భీకర దేశంలో దూస్తోంది. సుడిగాలి అనేటువంటిది శత్రు సైన్యాన్ని సూచిస్తోంది. శత్రువుల సైన్యము తప్పించుకొన వీలు లేకుండా వచ్చేస్తోంది అన్నాడు. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహించబడింది. మోసము చేయవారు మోసం చేస్తారు, దోచుకునేవారు దోచుకుంటారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అంత్యకాలంలో సంభవించేటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు, పాపము చేయవాడిని ఇంకను పాపము చేయనిమ్ము, అపవిత్రుని ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము అన్నాడు. అంత్యకాలమున ప్రజలు దోపిడీదారులుగా, దోచుకునేవారుగా, మోసము చేయవారుగా ఉంటారు. ఎలాము బయలుదేరుము, మాద్యా ముట్టడి వేయము, వారి నిట్టూర్పంతయు మాన్పించేస్తున్నాను. కావున నా నడుము ఒక నొప్పిగా ఉన్నది, ప్రసవంచు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టింది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. ఒక ప్రసవించే స్త్రీకి వచ్చినటువంటి వేదన వంటి వేదన ఒక దేశానికి వస్తోంది అని చెబుతున్నాడు. నా గుండె తటతటా కొట్టుకుంటోంది, మహాభయం నన్ను కలవరపరుస్తోంది, నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమైంది. పరిస్థితులు మారిపోతాయి. మనుషులు ఏదైతే ఆహ్లాదం అనుకుంటారో ఆ ఆహ్లాదకరమైన పరిస్థితులు వారికి భీకరమైనవిగా మారిపోతాయి. వేటి యందు వారు ఆనందించగలుగుతారో, వేటి యందు వారు సంతోషించగలుగుతారో వాటిలో వారు సంతోషించకుండా ఆనందించకుండా అయిపోతారు. వారి గుండె భయంతో తటపటలాడిపోతుంది. పరిస్థితులు, దేవుని ఉగ్రత మీదకు వచ్చినప్పుడు జీవితాలు తల్లకిందులవుతాయి. వారు భోజన బలను సిద్ధం చేస్తారు, తివాసీలు పరుస్తారు, అన్నపానాలు పుచ్చుకుంటారు. అధికారులారా లేచి కేడములు చమురు రాయుడు ప్రభు నాతో ఇట్లను, నీ వెళ్ళి కావలి వాడిని నియమించుము, అతడు తనకు కనబడిన దాన్ని తెలియచేయవలెను. దేవుని మహాకృప ఏమిటంటే కావలి వాని నియామకం. పతనమవుతున్న రాజ్యాలకు కావలివాని నియామకం అంటే దేవుని యొక్క హెచ్చరికదారుడు వారికి అనుగ్రహించబడుతున్నాడని అర్థం. జతల జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదను వరుసగా వచ్చు ఒంటెలు అతను కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచున్నాను, రాత్రంతా కాపలాగాస్తున్నాను. ఇదిగో జతలు జతలుగా రౌతుల దండ్లు వచ్చుచున్నదని చెప్పాను. బబులోను కూలెను దాని దేవతలు విగ్రహాలు ఆయన నేల పడవేసిను, ముక్కలు ముక్కలుగా విరగొట్టి ఉన్నాడని చెప్పుచు వచ్చాను. బబులోను కూలిపోవటం. బబులోనును దర్యావేషు జయించాడు మాదీయ రాజు. బబులోను కూలిపోతుంది. నోబడీ ఎక్స్పెక్ట్స్ ఎట్ దట్ టైమ్ బాబులోన్ విల్ రూయిన్. బబులోను కూలిపోతుందని ఎవడు ఎన్నడూ ఊహించలేదు. ఎందుకంటే మహాబలమైనటువంటి పట్టణం బబులోను. ఆ బలమైన పట్టణం కూలిపోతుంది అనేది ప్రవచనం. బబులోను కూలిపోయాను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళల్లో నూర్చబడిన వాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియచెప్పి ఉన్నాను. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది అని ఒకడు షేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. షేయీరు మన్యము ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ షేయీరులో నుండి అడుగుతున్నాడు, కావలివాడ రాత్రి ఎంత అయినది. దీని ఒక్కదాని మీద ఒక ప్రసంగం చేయవచ్చు. కావలివాడు కాలమును గుర్తెరుగుతాడు, కావలివాడు కాపల కాస్తుంటాడు, కావలివాడు నిద్రలేని వాడు ఉంటాడు. కావలివాడు ఉండుట వలన దేశము సుఖముగా నిద్రపోతుంది. కావలివాడు తెల్లవారుజాము కొరకు ఎదురు చూస్తాడు, వెలుగు కొరకు ఎదురు చూస్తాడు. ఆ విధంగా క్రీస్తు రాకడ కొరకు నేడు మనం సమాజంలో ఎదురు చూస్తున్నాం. ఈ లోకానికి ఇప్పటి కావలి వారం మనమే సువార్థికులం.
కావలివాడు అంటున్న జవాబు, ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరిన యెడల విచారించండి, మరలి రండి అంటున్నాడు. ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది, కాలం గడిచిపోతుంది, మీకు కావాలంటే విచారణ చేసి చూసుకోండి. అరేబియాను గుర్చిన దేవోక్తి. చూడండి ఎన్ని దేశాలు గుర్చిన ప్రవచనాలు ఇవ్వబడుతున్నాయో. ప్రతి దేశం ఇంచుమించుగా అన్ని ఖండాలకు చెందినటువంటి దేశాల యొక్క అంతిమమైనటువంటి జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయబడుతోంది. దదానీయులకు సార్ధవాహులారా సాయంకాలమును మీరు అరబి ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా దప్పిగొన్న వారికి నీళ్లు తండి, పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకుని రండి. ఖడ్గభయము చేత ఎక్కుపెట్టబడిన ధనుసుల భయము చేత క్రూర యుద్ధ భయము చేత వారు పారిపోతున్నారు. ప్రభు నాకు ఇలాగ సెలవిస్తున్నాడు, కూలివారు ఎంచున్నట్లు ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం నశించిపోతుంది. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లు శేషించువారు కొద్దివారు కుదురు, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. శేషాలు మిగులుతున్నాయి, దేశాలు పాడైపోతున్నాయి. దేశాలు పాడవుతున్నాయి, శేషాలు మిగులుతున్నాయి. కారణము యుద్ధము, 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 యుద్ధము. యుద్ధం కొరకు లోకం సిద్ధపడుతోందా అనిపిస్తోంది. నేటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు ఎక్కడా శాంతి లేదు. అన్ని చోట్ల యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. దేశాలపై దేశాలు, మనుషులపై మనుషులు, రాజ్యాలపై రాజ్యాలు, రాజులపై రాజులు, అధికారులపై అధికారులు లేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవి హెచ్చరికలుగా మనం తీసుకుందాం. 22వ అధ్యాయము. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు? అల్లరితో నిండి కేకలు వేయి పురమా, ఉబ్బసముతో ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా. నీలో హతులైన వారు ఖడ్గము చేత హతం కాలేదు, యుద్ధంలో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. కేవలం యుద్ధంలో నశించిపోవటమే కాదు, తమ ప్రదేశాన్ని విడిచి పారిపోయి వారు శరణాగతులుగా మారిన వారిని గురించి చెబుతున్నాడు. నేను సంతాపం కలిగి ఏడుస్తున్నాను, నాకు విముఖులై ఉండకండి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతి యెహోవా అల్లరి దినం ఒకటి నియమించాడు. ఓటమి త్రొక్కుడు కలవరం ఆయన కలుగు చేస్తాడు. ఆయన ప్రాకారాలను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడుతుంది. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కీరుడాలు పైగ విసెను తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రప్రవతులు గవిని చేత యుద్ధము వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందు నా ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కబెట్టి ప్రాకారము గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యన చెరువు కట్టితిరి. అయినను దానిని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. యూదా వారి యొక్క అలక్ష్య స్వభావాన్ని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. యూదా వారికి ఏది సంభవించినా, ఏది అనుగ్రహించబడినా ప్రభువు నుండి అనుగ్రహించబడింది. యెరూషలేములో దేవుని యొక్క దేవాలయం కానివ్వండి, యెరూషలేములో ఉన్నటువంటి పట్టణము కానివ్వండి, వారి యొక్క రాజులు పరిపాలన చేసినప్పుడు సంభవించిన కట్టడాలు కానివ్వండి, అన్నీ దేవుని చేత అనుగ్రహించబడ్డాయి. కానీ వారు దేవుని చూడలేకపోయినారు. ఆ దినమున ఏడ్చుటకు, అంగలార్చుటకు, తలబోడు చేసుకుంటూ, గోడ పట్టు కట్టుకుంటకు సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని పిలువగా పశ్చాత్తాపడమని దేవుడు ప్రవక్తల ద్వారా పిలిపించినప్పుడు యోధా ప్రజలు అన్నారు, రేపు చనిపోతాం కనుక తిందాం తాగుదాం అని చెప్పి ఎడ్లను వధిస్తూ, గొర్రెలను కోస్తూ, మాంసం తింటూ, ద్రాక్షరసం తాగుచూ మీరు సంతోషించి ఉత్సహిస్తున్నారు. ఎంత ప్రమాదం! లోకస్తుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుంది, పాపుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుంది. మనము నాశనం అవుతున్నాము, మారు మనసు పొందాలని హెచ్చరికను అందుతున్నాము, కానీ హెచ్చరికను పట్టించుకోవటం లేదు.
పైగా ఇంకా రేపు చనిపోతాం కాబట్టి మరి ఎక్కువ పాపం చేద్దాం, మరి ఎక్కువ తిందామని శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికే యూదా ప్రజలు తాపత్రయపడ్డారు. అందుకే బబులోనుకు వారు చెరకు కొనిపోబడ్డారు. కాగా ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగదని ప్రభువు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. నెబుకద్నెజరు దండెత్తి వచ్చినప్పుడు లక్షలాది మంది యూదులు చంపబడ్డారు. వారు చంపబడుటే మార్గంగా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే వారికి ఎన్ని మార్లు గద్దించినా వారు మాట వినలేదు. వారు ప్రభు వైపు తిరగలేదు. ప్రవక్తలను చంపుచూ ఉన్నారు. రక్తం చిందించారు దైవ సేవకులది. వారు మారు మనసు పొందలేదు. వారి శత్రువు చేతకు అప్పగించబడాలని ప్రమాణపూర్వకంగా దేవుడు సెలవిచ్చాడు. అది నెరవేరినది. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రవచనం నెరవేరింది. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, గృహ నిర్వాహకుడైన షబ్నాను విచారకర్త యొద్దకు పోయి తనతో ఇట్లనము, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధి తల్పించుకున్న నేల. చూడండి, నీకెవరున్నారు, నీవెందుకు సమాధి తొలిపించుకున్నా అంటే నీకు స్వాస్థ్యములో చోటు లేదు అని చెబుతున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకను విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకటి చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమాని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే ఉండును. నీ స్థితి నుండి యెహోవానకు నేను నిన్ను తొలగించదు. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడిని హిల్కియా కుమారుడు ఎల్యాకీమును పిలిచి తిని అతనికి నీ చొక్కాయి తొలగించి నీ నడికట్టు చేత అతను బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకు యోధా వంశస్థులకు తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతను భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్న మాట. పాతాళపు ద్వారములు ఆయన ఎదుట మూయబడవు, ఆయన తెరువుగా సమస్తము తెరవబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చు వరకు కూడా వారికి నిరీక్షణ లేదని చెప్పబడింది. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను ఆయన్ను స్థిరపరుస్తాను. అతను తన కుటుంబము మాన్యత గల సింహాసనంగా ఉంటాడు. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదరు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడును, దాని మీద ఉన్న భారము నాశనమగును. ఇలాగ జరిగిన యెహోవా సెలవిస్తున్నాడు. యెషయా క్రీస్తు యొక్క శ్రమలను, సిలువను జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ అధ్యాయంలో తూరును గూర్చిన దేవోక్తి. తూరు అపవాదికి సూచన. యెహెజ్కేలు గ్రంథంలో తూరు అధిపతి సాతానుకు పోలికగా చెప్పబడ్డాడు. తూరు, సీదోను ప్రాంతాలు పూర్తిగా అన్యుల ప్రాంతాలు, దైవ భయం లేని ప్రాంతాలు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ రెండు పట్టణాలను ప్రస్తావించారు. యెరూషలేములో, యూదయలో ఆయన చేసిన అద్భుత కార్యాలు తూరు, సీదోనుల్లో చేసి ఉంటే వాళ్ళు పశ్చాత్తాపడే వాళ్ళని హెచ్చరిక కూడా చేశారు. తూరు, సీదోను రెండు కూడాను బలమైన రాజులను కలిగిన పట్టణాలు. ఈ పట్టణాలు నాశనం అవుతున్నాయి. ఇది కంప్లీట్గా లోకానికి గుర్తుగా ఉన్న పట్టణాలు. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కితీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. తరువాత సముద్ర తీరవాసుల రంగలార్చండి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. తూరు బిజినెస్ ప్లేస్, వ్యాపార కూడలి. అక్కడ ఉన్నటువంటి సముద్ర యానము చేత జరిగేటువంటి వర్తకానికి అది పేరు, ప్రతిష్ట. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీ లోపలికి తీసుకొని రాబడుతుంది. బిజినెస్ ఏరియా, వ్యాపార కూడలి అధికమైన ధనంతో నింపబడింది. క్రాస్ కల్చర్ ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడికి వస్తారు.
చాలా గొప్ప బిజినెస్ జరుగుతుంది. ఆటోమేటిక్గా బిజినెస్ ఉన్న చోట అన్ని దుర్వ్యాపారాలు ఉంటాయి. దైవ భయం ఉండదు, డబ్బుతో కూడిన మనుషులు. అట్లాంటి వారి నాశనం గురించి చెప్పాడు. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గం మాట్లాడుతుంది. నేను ప్రసవ వేదన పడిన దాన్ను, పిల్లలు కనని దానను, యవ్వనస్తులను పోషించని దాన్ను, కన్యకులను పెంచని దానను. ఇవి సిగ్గుపడాల్సిన అంశాలు. పిల్లలను కంటం భాగ్యం, కనకపోవటం గొడ్రాలుతనం ఏమాత్రం ఆశీర్వాదం కాదు. యవనస్తులు పోషించడం భాగ్యం. కనుక పాజిటివ్ థింగ్స్ లేవు ఇందులో, అన్ని నెగిటివ్ థింగ్సే. ఆ వర్తమానం ఐగుప్తీయులు విని తూర్ను గుర్చి మిక్కిలు దుఃఖిస్తారు. తూరు ఎప్పుడైతే పడిపోతుందో మిగతా దేశాలకు వర్తకం ఉండదు. ఆటోమేటిక్గా ఆ దేశాలు కలవరం చెందుతాయి. చూడండి, సెన్సెక్స్ అని ఉంటుంది. ఆ సెన్సెక్స్ ఎప్పుడైతే దాని పాయింట్స్ పడిపోతూ ఉంటాయో వ్యాపారాలు డల్ అయిపోతూ ఉంటాయి. షేర్ మార్కెట్ డౌన్ అయిపోతుంది. బులియన్ మార్కెట్ బేస్డ్గా ఇది లెక్కించబడుతుంది. అలాగే తూరు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బట్టి ఒక విధంగా బిజినెస్ వరల్డ్ క్యాపిటల్గా మనం దాన్ని అనుకోవచ్చు. అక్కడ కలిగిన నష్టం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. దాన్ని బట్టి ఏ దేశం సంతోషంగా ఉండలేదు. నీకు సంతోషం కలుగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలం నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసం చేటుకు దూర ప్రయాణం చేసిన పట్టణము ఇదేనా? దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూములు, భూనివాసుల్లో గనులు. వండర్ఫుల్. కానీ ఏమిటి ప్రయోజనం? లోకమంతా సంపాదించి ఆత్మను పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? ప్రసిద్ధిగాంచినటువంటి వారు వ్యాపారస్తులు భూమి మీద ఘనమైన నివాసాలు వారు అనుభవిస్తున్నారు. సర్వ సౌందర్య గర్వాతిశయం అపవిత్రపరచుటకు, భూమి మీద ఉన్న సర్వగనులను అవమానపరచుటకు యెహోవా ఎలాగ చేయ ఉద్దేశించాడు. తర్షీషు కుమారి అని పిలిచాడు. తర్షీషు పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తర్షీషును గురించి మనకు యోనా గ్రంథంలో కనిపిస్తుంది. తర్షీషుకు ఓడరే ఉంది, అది కూడా బిజినెస్లో పార్ట్నరే. నీ దేశానికి ఇక నడికట్టు లేకపోయింది. నైల్ నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించు. ఆయన సముద్రం మీద తన చేయి చాపాడు, రాజ్యాలు కంపింపజేశాడు, కనాను కోటలు నశింపజేయటకు యెహోవా ఆజ్ఞాపించాడు. సీదోను దేశాన్ని కన్యకగా పిలుస్తున్నాడు. చెరపబడిన దానా, పాడు చేయబడిందానా, విలువలు పోగొట్టుకున్నదానా, నీలో ఇక సంతోషం ఉండదు. నీవు కిత్తీము దాటిపో, అక్కడైనా నీకు నెమ్మది కలుగదు. నెమ్మది ఎక్కడ కలుగుతుంది? రక్షణలో కలుగుతుంది, మారు మనసులో దొరుకుతుంది, విశ్వాసంలో దొరుకుతుంది. కానీ వీరి నెమ్మది ధనంలో చూసుకున్నారు, సంపదలో చూశారు, అభివృద్ధిలో చూశారు. అది పాడైనప్పుడు వారికి ఇక నెమ్మది లేకపోయింది. వారు ఎంత దూరం ప్రయాణం చేసినా వారికి నెమ్మది దొరకలేదు. కల్దీయుల దేశం చూడు, వారికి జనంగా ఉండరు. కల్దీయులు అంటే బబులోనీయులు. అశ్షూరీయులు దాన్ని అడవి మృగాల నివాసంగా చేశారు. వారు కోటలు కట్టించుకుని దాని నగర్లు పడగొట్టేశారు. తర్షీషు వాడలారా, అంగలార్చండి, మీ దుర్గాలు పాడైపోయాయి, మీ రాజులు పాడవుతున్నారు, మీ రాజ్యాలు కూలిపోతున్నాయి. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరాలు మరవబడుతుంది. 70 సంవత్సరాలు వేశ్యల కీర్తనలో ఉన్నట్టు జరుగుతుంది. మరవబడిన వేశ్య, సితార తీసుకుని పట్టణంలో తిరుగు, నీ జ్ఞాపకం వచ్చినట్లు ఇంపుగా వాయించు, అనేక కీర్తనల పాడు. 70 సంవత్సరాల అంతంలో యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీవితంలో మరలా భూమి మీద సకల రాజును వ్యభిచారం చేయను. ఇతర రాజ్యాలన్నీ కూడా మళ్ళా తూరు ఎప్పుడైతే దైవ శిక్ష పరిపూర్ణం చేసుకుందో మరలా తిరిగి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. మళ్ళీ రాజ్యాలు చేరతాయి. మరలా అక్కడ విగ్రహారాధన వస్తుంది. మార్పు లేదు, మార్పు లేదు. శిక్షించినా మార్పు లేదు. ఇశ్రాయేలీలలో శిక్షించగా మార్పు వచ్చింది, కానీ అన్ని జనాంగంలో శిక్షించబడిన మార్పు లేదు. వారంతానికి నిర్దేశించబడ్డారు.
వేష జీతముగా ఉన్న దాని వర్తక లాభం యెహోవాకు ప్రతిష్ఠితం, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధి నివసించే వారికి సంతృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రమునకును ఆ పట్టణము లాభం ఆధారముగా ఉండను. 24వ అధ్యాయం. దేశము, ఇజ్రాయేలు దేశమును ఒట్టిదిగా చేస్తున్న దర్శనము. ఆలకించండి, యెహోవా దేశాన్ని ఒట్టిదిగా చేస్తున్నాడు. ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుస్తున్నాడు, దాని నివాసులను చెదరగొట్టేస్తున్నాడు. దేశము, దేశమా దేశమా అనే పదాలు దేవుని ప్రజలను గుర్చినవే. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగుతుంది, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగుతుంది, కొనువారికి కలిగినట్లు అమ్మిన వారికి కలుగుతుంది, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగుతుంది, వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్టు వడ్డీ తీసుకునే వారికి కలుగుతుంది. దేశం కేవలం ఒట్టిదిగా చేయబడుతుంది, అది కేవలము కొల్ల సొమ్ముగా మారిపోతుంది. ఏ భేదం లేకుండా అందరూ నష్టపోబోతున్నారు. ఇది చాలా పెద్ద హెచ్చరిక. వడ్డీ తీసుకునేవాడు, వడ్డీకి ఇచ్చేవాడు ఒకే స్థితిలో ఉంటే ఏమిటి వ్యత్యాసం? మనుషులు నాశనం కొరకు వెళుతున్నారు. దేశం వ్యాకులంతో వాడిపోయింది. లోకం దుఃఖం చేత క్షీణించిపోతోంది. భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోతున్నారు. లోకం గొప్పతనాన్ని నమ్ముకుంటుంది, ఆస్తి నమ్ముకుంటున్నారు, డబ్బును నమ్ముకుంటున్నారు, హోదా నమ్ముకుంటున్నారు. అవి క్షీణించిపోతాయని తెలుసుకోమన్నాడు ప్రభు. లోక నివాసులు ధర్మ శాసనాలను అతిక్రమించారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది. ధర్మశాస్త్రాన్ని ప్రజలు మీరారు, దేశం అపవిత్రమైంది. ధర్మశాస్త్రంలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాచారం, దాన్ని యూదులు మీరారు. 70 సంవత్సరాలు చెరకెళ్లాల్సి వచ్చింది. శాపము దేశాన్ని నాశనం చేస్తోంది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. శేషించిన వారు కొద్దిగా ఉన్నారు. వారు కూడా వృద్ధులు, ముసలివారు, పని చేయలేని వారు. వారి వల్ల ప్రయోజనం ఏమిటి? బలాఢ్యులు కొనుపోబడ్డారు, స్త్రీలు కన్యకలు కొనుపోబడ్డారు. వ్యర్థులుగా ఉన్న వారు మిగిలిపోయారు. ఆ శేషం వల్ల ప్రయోజనం లేదు. ఉల్లసించే వారి ధ్వనికి వినపడటం లేదు. సితారాలు ఇంపైన శబ్దాలు నిలిచిపోయాయి. మనుషులు ద్రాక్షారసం తాగరు, పాటలకు పాడరు. నిరాకారుని పట్టడం నిర్మూలన చేయబడింది. ఎవడూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడింది. ద్రాక్షారసం లేదని పొలములలో జనులు కేకలేస్తున్నారు. సంతోషం అస్తమించింది, దేశంలో ఆనందం లేదు. దేశం పాడైపోయింది, గుమ్మాలు విరిగిపోయాయి. ద్రాక్ష ఫలముల కోత తీరిపోయింది. భూమి మీద జనములలో జరుగుతుంది. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేస్తున్నారు. యెహోవా మహాత్యనబడి సముద్రతను ఉన్న కేకలేస్తున్నారు. తూర్పు దిశన ఉన్నవారులారా యెహోవాను గనపరచండి. సముద్ర ద్వీప నివాసులారా దేవుడిని యెహోవాను గనపరచండి. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతముల నుండి సంగీతం మనకు వినబడును. అప్పుడు నేను అంటున్నాను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసం చేసేవారు మోసం చేస్తున్నారు. మోసం చేసేవారు బహుగా మోసం చేస్తున్నారు. భూనివాసుల మీదకి భయం వచ్చింది. గుంట ఉరి తటస్థించింది. తూములు పైకి తీయబడ్డాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి. భూమి బొత్తిగా బద్దలైపోతోంది. భూమి తునకలైపోతోంది. భూమి దద్దరిల్లిపోతోంది. ప్రకటన 20వ అధ్యాయంలో చెప్పబడింది నెరవేరుతోంది. భూమి మత్తున వలె కేవలం తూలుతోంది, పాక వలె ఊగుతోంది. అపరాధ భారం చేత కదలకబడి ఉంది. భయంకరమైన వర్తమానం విని పారిపోయేవాడు గుంటలో పడుతున్నాడు, ఉరిలో పడుతున్నాడు, తప్పించుకోలేకపోతున్నాడు. యెహోవా ఉన్నత స్థలమందు సమూహం భూమి మీద రాజులను దండిస్తుంది. చెరపట్టబడిన వారి గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాల్లో వేయబడుదురు. 70 సంవత్సరం తర్వాత వారు దర్శించబడుదురు. 23వ వచనం అంచె దినాలకు సంబంధించి సూర్యుడు ముఖంమారును, చంద్రుడు వెలవెలబోవును. యెహోవా సీయోను కొండ మీద యెరూషలేములో రాజుగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనపడును. 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు సీయోనులో పెద్దల ఎదుట కనపడును. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబము వట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ వాస్తవ్యులు శ్రీ బర్రే జాన్ అంజయ్య గారి జ్ఞాపకార్థము, వారి భార్య శ్రీ స్వర్ణలత గారు, కుమారులు ప్రసాద్, రమేష్ బాబు, కుమార్తెలు రమాదేవి, రాధిక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ప్రవచనాల్లో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రపంచ రాజుగా రాబోతున్నారని మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. అట్టి దినము కొరకు ఆశతో ఇశ్రాయేలు ఎదురు చూస్తోంది. సంఘం నీ దగ్గరికి రావటానికి ఎదురు చూస్తుంది. లోకం నశించిపోవటానికి సిద్ధంగా ఉంది. లోకమంతటిని నీ సువార్త ద్వారా రక్షించము. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ నీ తోడై ఉండును గాక. ఆమెన్.